హాయ్! కెఫేస్‌లో ఉన్న కోల్డ్ కాఫీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. అందులో 2 స్పూన్స్ షుగర్, 2 స్పూన్స్ కాఫీ పౌడర్. ఎంత షుగర్ తీసుకుంటే అంతే కాఫీ పౌడర్ తీసుకోవాలి. అందులో కొంచెం లూక్ వార్మ్ వాటర్ వేసి ఒక బ్లెండర్ తీసుకొని దాన్ని బ్లెండ్ చేయాలి. ఒకవేళ బ్లెండర్ లేకపోతే ఏం చేయాలి అంటే దానికి కూడా చెప్తానండి ఏం చేయాలో. చూడండి, ఇలాగ బ్లెండ్ చేయాలంటే మనకి ఫ్లఫీగా రావాలి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూడండి, దాంట్లోంచి బ్లెండర్ తీసినప్పుడు ఆ స్ట్రక్చర్‌లో ఉండాలి. ఒకవేళ బ్లెండర్ లేకపోతే మనం టీ వడపోసుకునే జాలి ఉంటుంది కదండీ! దాంతోనైనా మనం చేయొచ్చు, బ్లెండ్ చేయొచ్చు. అలా చేసినా కూడా మనకి సేమ్ స్ట్రక్చర్ వస్తది. చూపిస్తాను చూడండి. డిఫరెన్స్ ఏంటంటే బ్లెండర్‌తో చాలా ఫాస్ట్‌గా అవుతది. దీంతో అంటే కొంచెం టైం పడతది అంతే. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఒకవేళ జాలీ లేకపోతే దీంతోనైనా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ ఫస్ట్ వేసుకోండి. ఆ తర్వాత మనం చేసుకున్న ఈ కాఫీ మిక్చర్‌ని వేసుకుందాము. ఇంట్లో మీ టేస్ట్‌కి తగ్గట్టు పౌడర్ షుగర్‌ని వేసుకోండి. దీంట్లో బాగా చిల్డ్‌గా ఉన్న మిల్క్ వేసుకోండి. వేసుకొని దీన్ని పౌడర్ షుగర్ కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకొని దాని మీద ఫుల్‌గా కాఫీ మిక్చర్‌ని వేసేసుకుందాము. వేసేసుకొని దాని మీద చాక్లెట్ సిరప్‌ని వేసుకొని మనకి నచ్చిన షేప్ ఇద్దాము. నేనైతే ఫ్లవర్ షేప్ ఇచ్చాను. ఇంకో సర్వింగ్ గ్లాస్ తీసుకొని గ్లాస్ చుట్టూరు ఇన్సైడ్ చాక్లెట్ సిరప్‌ని డెకరేషన్ కోసం వేసుకుందాము జస్ట్ ఎడ్జెస్‌కి. అండ్ అందులో మళ్ళీ యాజ్ యూజువల్ ఐస్ క్యూబ్స్ వేసుకొని అండ్ కాఫీని అందులో వేసుకొని కొంచెం పౌడర్ షుగర్ వేసుకొని అండ్ చిల్డ్ మిల్క్ ఇంపార్టెంట్ అండి. మామూలు మిల్క్ వేయకూడదు. చాలా చల్లగా ఉండాలి మిల్క్ అయితే మాత్రం. ఆ మిల్క్ వేసేసుకుంటే మనకి ఇంకో గ్లాస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత అట్రాక్టివ్‌గా ఉందో. దీన్ని కూడా కొంచెం డెకరేట్ చేద్దాము. చాక్లెట్ సిరప్‌ని వేసి రౌండ్‌గా చిన్న స్టిక్ తీసుకొని పుల్లని తీసుకొని ఒక ఫ్లవర్ షేప్ ఇద్దాం. అంతేనండి. చూడండి ఎంత బావుందో. మన కెఫే స్టైల్ కోల్డ్ కాఫీ ఇంట్లోనే చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో చక్కగా చేసేసుకోవచ్చు. మీరు ఇలా ట్రై చేయండి ఈ కోల్డ్ కాఫీని ఇంట్లో. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.